నేను నా ప్రేమ ఈ మంటల్లో పడి కాలిపోయే వరకు ఇలా మౌనంగానే ఉంటారా? మాట్లాడరా? మీరు మీ ప్రేమని బయట పెట్టే వరకు నేను ఈ మంటల్లో దహించుకుపోతూనే ఉంటాను. గౌతమ్ గారు, మీకేమైనా పిచ్చా? ఏంటో ఈ మధ్య నా టైమే బాలేదు. మొన్న మా అమ్మ కొట్టింది, ఇప్పుడు మీరు కొట్టారు. అయినా మీరేంటి చిన్నపిల్లాళ్ళ కాలుతున్న మంట మీద చేయి పెడుతున్నారు? నేను చేయి పెడితే మీకేమైంది? మీరెందుకు నిప్పులో నెయ్యి పోసినట్టుగా అలా మండిపోతున్నారు? ప్రేమేం కాదు, ఇలా ఎవరు చేసినా నేను ఇలాగే రియాక్ట్ అవుతాను. అన్నీ తెలిసిన మీరు నా జీవితాన్ని నిలువునా ఎందుకు కాల్ చేయాలనుకుంటున్నారో చెప్పమంటున్నాను. చెప్పండి. మీరు చెప్పే సమాధానం మీద నా జీవితం ఆధారపడింది. గౌతమ్ గారు, ఈ మధ్య నా టైమే బాలేదు. మొన్న మా అమ్మ కొట్టింది, ఇప్పుడు మీరు కొట్టారు. నా జీవితాన్ని నిలువునా ఎందుకు కాల్ చేయాలనుకుంటున్నారో చెప్పమంటున్నాను. తప్పు చేశాను. ఒక మంచి మనిషి మీద చేయి చేసుకుని చాలా పెద్ద తప్పు చేశాను. సారీ చెప్పాలి, లేదంటే నా మనసు ఊరుకోదు. లేదు, ఫోన్లో కాదు, డైరెక్ట్గానే వెళ్ళి సారీ అడుగుతాను. నేను చేసిన తప్పుకి నా చెంప కూడా చెల్లు మనాల్సిందే. సరే, సారీ చెప్పాలి. గౌతమ్ గారు, అబ్బా, రాత్రేమో చెంప వాచేటట్టు చాచి పెట్టి కొడుతుందంట, పొద్దున్నే వచ్చి సింపుల్ గా సారీ చెప్పేస్తుందంట.
ఏంటి అలా చూస్తున్నావు? నేను నీ అంతరాత్మని. నీలో ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోను. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడను. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తాను. చెప్పు, కనీసం గౌతమ్ సర్కి సారీ అయినా కరెక్ట్గా చెప్పు. నువ్వే నాకు చెప్పక్కర్లేదు, నేను కూడా సారీ చెప్పడానికే వచ్చాను. సరే చెప్పు, ఎంత అద్భుతంగా చెప్తావో నేను కూడా చూస్తాను. చెప్పు, చెప్తానుండు. గౌతమ్ గారు, సారీ గౌతమ్ గారు. ఇది సరిపోతుందా? సారీ చెప్పాను కదా, ఎందుకు అలా చూస్తున్నావు? రాత్రి ఫట్టుమని కొట్టి ఇప్పుడు మృదువుగా తాగితే సరిపోతుందా? సరిపోదా? సరిపోదు. మరింకేం చెయ్యాలి? ఏ బుగ్గ మీదైతే ఫట్టుమని కొట్టావో అదే బుగ్గ మీద టప్మని ముద్దు పెట్టి సారీ చెప్పు. ఏ, నువ్వు అసలు ఆడపిల్లవేనా? ఆత్మకి ఆడలేదు మగలేదు. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. అసలు నువ్వెవరు నన్ను కమెంట్ చేయడానికి? నేనే నువ్వు, నువ్వే నేను. నేను లేకపోతే నువ్వు లేవు, నువ్వు లేకపోతే నేను లేను. నాకు నువ్వు, నీకు నేను. హలో హలో, చాలు చాలు ఆపు. నువ్వు నా ప్రేతాత్మవని అర్థమైంది. సారీ, నా అంతరాత్మవని. అయినా నువ్వు చెప్పిందల్లా చేయడానికి నేనిక్కడ లేను. మరెక్కడున్నావు? ఏంటి వెటకారాలా? నువ్వు ఏదైనా అనుకో, కానీ నేను ఏది చెప్పినా నీ మంచి కోసమే. నువ్వు కొట్టిన దానికి అలా బుగ్గ నిమ్మరడం అనేది చాలా తక్కువ. అందుకే బెట్టు చేయకుండా పెట్టు, బుగ్గ మీద ముద్దు పెట్టు. తప్పదంటావా? తప్పదు. నిన్ను అంతరాత్మ వచ్చి ఇంత అంతరాయం కలిగించిందేంట్రా బాబు? అయ్యో, చచ్చాన్రా దేవుడా.
అయినా ఇదేంటి ఈ మనిషి లేవడం లేదు? హలో ఝాన్సీ గారు, హలో హలో. ఇదేంటి ఝాన్సీ గారు కాల్ చేసి కట్ చేశారేంటి? అరే రింగ్ అయింది, మళ్ళీ కట్ చేశారు. ఐఎమ్ సారీ గౌతమ్ గారు, నేను రాత్రి మీతో అలా బిహేవ్ చేసి ఉండకూడదు. ఇట్స్ ఓకే. నో అబ్బా, ఈమె గారేమో రాత్రి చెంప పగిలెట్టు కొట్టేస్తుందంట, పొద్దున్నే సారీ అని టెక్స్ట్ మెసేజ్ పెడుతుందంట. ఇప్పుడేంటి నేను సరే ఇట్స్ ఓకే అని రిప్లై చేయాలా? నో, నేను అస్సలు తగ్గను, రిప్లై ఇవ్వను. తనే డైరెక్ట్గా వచ్చి తప్పైపోయింది గౌతమ్ గారు, సారీ గౌతమ్ గారు అంటే ఆవిడ నోటి ముత్యాలు రాలిపోతాయా? అయినా నా పిచ్చి గాని తన మనసులో ప్రేమ అనే పేజీ ఉందంటావా? ఏమో అనుకున్నాను, కానీ బాబుకి ఈగో బానే ఉంది. నేను మెసేజ్ పెట్టినా కూడా రిప్లై ఇవ్వనంటున్నాడు. సర్లే, చేయి చేసుకుంది నేనే కదా, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలి అని ఒక పెద్ద ఆయన చెప్పాడు. గౌతమ్ గారు, మీకు గుర్తుందో లేదో రాణి పెళ్లి జరుగుతున్నప్పుడు గుళ్ళో మీకు గుడ్ న్యూస్ చెప్తా అన్నా. అది మీకు ఇంతవరకు చెప్పలేదు. ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. 10 గంటలకి మీరు గుడికి రావాలి. ఆ రోజు పిల్లలతో పాటు ఝాన్సీ గారు గుడికి బయలుదేరబోతూ నాకు విషయం చెప్తానన్నారు. చెప్పండి చెప్పండి అని వెంటపడినా అప్పుడు చెప్పలేదు. ఈరోజు తనంతట తానే చెప్తానంటుంది. ఎస్ ఎస్, ఇది అదే అయి ఉంటుంది. గౌతమ్, అమ్మా, రే రే రే, ఏం చేస్తున్నావు? రే 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 రే, ఏంట్రా గౌతమ్, ఏంట్రా? థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఏమైందిరా? థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. రే, ఏమైంది వీడికి? రాత్రంతా అప్సెట్ గా మాట్లాడాడు, పొద్దున్నే ఇంత జోష్గా ఉన్నాడేంటి? థ్యాంక్స్ ఎందుకు నాన్నా? కాఫీకి. కాఫీ రోజు ఇస్తూనే ఉన్నానుగా. ఈరోజు ఎందుకో స్పెషల్ అనిపించింది. తాగక ముందే థ్యాంక్స్ చెప్పావు.
అనిపించింది చెప్పాను. సరే నేను స్నానం చేసి వస్తాను. రే సడన్ గా వీళ్ళు ఇంత చేంజ్ ఏంటి? ఒకవేళ ఝాన్సీ కానీ మెసేజ్ పెట్టిందా వీడికి? చూద్దాం. ఒరే లాక్ ఎలా ఓపెన్ చేయాలరా? ప్యాటర్న్ ఏం పెట్టావు? రావట్లేదు. అబ్బబ్బబ్బబ్బా, ఈ ఉల్లిపాయలు కోసేసరికి నా తల ప్రాణం తోక్కొస్తుంది. అక్కేమైపోయింది? అక్క అక్క, ఎక్కడికి వెళ్ళిపోయావక్క? ఈ ఉల్లిపాయలు వేయించేసరికి నా తల ప్రాణం తోక్కొస్తుంది. కొంచెం ఆ కూరగాయలు కట్ చేయవా? అక్క, ఉల్లిపాయలు వేగిపోయి ఇప్పుడు ఏం చేయమంటావు? అక్క, నిన్నే అడిగేది, ఇప్పుడు ఏం చేయమంటావు? ఎవ్వరూ ఏమీ చెయ్యక్కర్లేదు. వదినా, పద్మ, మీరిద్దరూ కిచెన్ నుంచి బయటకు వెళ్తారా? మేం బయటికి వెళ్ళటమేమో కానీ నువ్విక్కడికి రావడం ఆశ్చర్యంగా ఉంది. ఇది కోర్ట్ అనుకున్నావా? కిచెను. ఇక్కడ ఫైల్స్ ఉండవు, బౌల్స్ ఉంటాయి, వర్కింగ్ టేబుల్స్ ఉండవు, వెజిటేబుల్స్ ఉంటాయి, సెక్షన్లకి బదులు సేగలు పొగలు, వాదోపవాదాలకి బదులు వంట వార్పులు ఉంటాయి. నువ్వు దారి తప్పొచ్చుంటావు, వెళ్ళు. కరెక్ట్ ప్లేస్ కే వచ్చాను. ఓ అవునా? క్యాజువల్ గా టైం పాస్కి వచ్చావా? అయితే కుర్చీలో కూర్చోపో, మేము వంట చేస్తాం. నువ్వు చూస్తూ ఉండు. నేను చూడ్డానికి రాలేదు, వంట చేయడానికి వచ్చాను. ఏంటి మృణాలిని, ఏమంటున్నావు? నువ్వు వంట చేస్తావా? ఇది నిజమేనా? నిజమే. ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నారు? మేం కాదు మృణాలిని, మొత్తం ప్రకృతే స్తంభించిపోయింది. మృణాలిని వంట అంటే మంట కూడా ఫ్రీజ్ అయిపోయింది. ఎగిరే పక్షి గాల్లోనే ఆగిపోయింది. ఊగుతున్న చెట్లు పెయింట్ వేసినట్లు ఉండిపోయాయి. సముద్రంలో పైకి లేచిన అలా అలాగే ఉండిపోయింది. ఇక ఆపుతావా నీ అధిక ప్రసంగం? ఈ రోజు నేను మా డాడీకి ఇష్టమైన జీడిపప్పు ఉప్మా చేయబోతున్నాను. దట్స్ ఇట్. తొందరపడకు మృణాలిని, అసలే మావయ్య గారికి నీ మీద చాలా కోపంగా ఉంది. ఇప్పుడు నువ్వు చేసే ఉప్మా తిని ఉన్మాదులా మారిపోతే నీకే ప్రమాదం. ఏంటి, నేను చేయబోయే వంట మీద జోకులేస్తున్నావా? అయినా సడన్ గా ఈ రోజే ఈ వంట ప్రోగ్రామ్ ఏంటి మృణాల్ని? డాడీకి నా మీద నా అభిప్రాయం మార్చడానికి. నేను నా ప్రొఫెషన్ ద్వారా ఏదైనా సాధించి డాడీ ముందు నిలబడదాం అనుకున్నాను, కానీ అది వర్కౌట్ అవ్వడం లేదు. అట్లీస్ట్ టెంపరీగా ఆయన ఆనందం కోసం వంట చేస్తాను. తను వంట చేస్తానంటుంది కదా, మనం హెల్ప్ చేద్దాం. నో, నాకెవరు హెల్ప్ అక్కర్లేదు. యాక్చువల్లీ డాడీ నీ దగ్గర వంట నేర్చుకోమన్నారు వదినా. ఫైల్స్ తిరిగేయడం కాదు, మీ వదిన దగ్గర గరిట తిప్పడం నేర్చుకోమని సలహా ఇచ్చారు. కానీ నాకు అవసరం లేదు. ఆమె సెల్ఫ్ లర్నర్. అది కాదు మృణాలిని, జీడిపప్పు ఉప్మాలో ఏమేయాలో తెలుసా? అదే ఇంగ్రీడియంట్స్.
క్వశ్చన్ ఆన్సర్ అడిగినట్టు అలా ఆలోచిస్తుంది? ఆ, చెప్తాను. తగినంత ఉప్పు కావాలి. తగినంత ఉప్పు అన్నిట్లో వేస్తారు మృణాలిని. అంటే నేను చెప్పింది కరెక్టే కదా? ఇక నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ప్లీజ్ లీవ్ ద ప్లేస్ ప్లీజ్. వదినా గో. జీడిపప్పు ఉప్మా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: జీడిపప్పు అక్కడుంది. ఇక్కడ పైన ఇక్కడ. ఉప్పు అది అక్కడ ఆ తెల్లగా ఉంది. ఇక్కడ ఉంది. ఓకే. కారం, పచ్చిమిర్చి. ఐ నో, కట్ చేయాలి అంతే కదా? ఐ నో. అక్క, ఎందుకైనా మంచిది ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుందాం. గౌతమ్ అలా ప్రవర్తించాడంటే ఖచ్చితంగా ఏదో జరుగుంటుంది, జరగబోతుంది. ఈ పట్టు చీర కట్టుకో, నీకు చాలా బాగుంటుంది. ఇది నాన్న ఇస్తున్న పార్టీ, నా పెళ్లి చూపులేం కాదు. పిల్లల్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి దగ్గర చేయడం కోసం నేను గౌతమ్ గారికి దగ్గర అవుదాం అనుకుంటున్నాను.